welcome to Detail Bit Academy. Already మనం 10 bits డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నంబర్ సిస్టమ్ బూలియన్ ఆల్జీబ్రా అండ్ లాజిక్ గేట్స్ లో చూసాం. నెక్స్ట్ ఇంకొక 10 bits, దెన్ 11 to 20 bits ఇక్కడ చూద్దాము. దెన్ we will discuss another 10 and we will close this chapter. Okay, ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఎ ఫుల్ యాడర్ హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ దేర్? సో ఒక ఫుల్ యాడర్ లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అంటున్నారు. సో ఆల్రెడీ మనం యాడర్ అంటే 2 ఉంటాయి. సో అని 2 అని చెప్పొద్దు, ఎందుకంటే యాడర్ తో పాటు మనం క్యారీని కూడా తీసుకెళ్తాం. సో ఆన్సర్ ఇస్ 3, దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, సో ఆన్సర్ ఇస్ బి 3. సో రీజన్, ఒక ఫుల్ యాడర్ 2 ఇన్పుట్స్ తీసుకుంటాయి, దాంతో పాటు ఒక క్యారీ కూడా తీసుకుంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ అవుట్పుట్ ఆఫ్ ఫుల్ యాడర్ ఫాలోస్ విచ్ లాజిక్? సో ఏ లాజిక్, ఒక ఫుల్ యాడర్ లో ఒక సమ్ అవుట్పుట్ అనేది ఏ లాజిక్ లా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆరా, ఎక్సారా, అండా, నారా? సో ఆల్రెడీ గెస్ చేశారని అనుకుంటున్నాను. సో ద ఆన్సర్ ఈస్ బి, ఎక్సార్. సో మనం ఆల్రెడీ ఏ బి అనేది ఇన్పుట్స్ అయితే బి అనేది క్యారీని తీసుకుంటాం కాబట్టి దాని ఫార్మాట్ ఎక్సార్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కార్న్ మ్యాప్స్? సో కార్న్ మ్యాప్స్ ప్రైమరీ ఫంక్షన్ దేనికి అంటే, ఇక్కడ ఆప్షన్స్ ఉండండి. కన్వర్ట్ బైనరీ టు డెసిమల్, సింప్లిఫై బూలియన్ ఎక్స్ప్రెషన్స్, క్రియేట్ న్యూ గేట్స్, జనరేట్ ర్యాండమ్ నెంబర్స్. సో దేనికోసం యూజ్ చేస్తామంటే మనం ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయడానికి. సో ఆప్షన్ బి, సింప్లిఫైస్ బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకే, బై యూజింగ్ లైక్ ఏ గ్రిడ్ సిస్టమ్ లా ఉంటుంది. సో ఆ గ్రిడ్ సిస్టమ్ ని యూజ్ చేసి మనం కార్న్ మ్యాప్ లో ఒక ఎక్స్ప్రెషన్ ని తీసుకొని దాన్ని సింప్లిఫై చేయడానికి యూజ్ చేస్తాం కార్న్ మ్యాప్స్ లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సెల్స్ డస్ ఏ 3 వేరియబుల్ కే మ్యాప్ హ్యావ్? సో ఎన్ని సెల్స్ ఉంటాయి? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు సింప్లిఫై చేయడానికి ఒక గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. కానీ ఇన్ కేస్ ఆ సిస్టమ్ లో మనకి 3 వేరియబుల్స్ అనేది తీసుకుంటే ఒక ఎక్స్ప్రెషన్ లో ఆ గ్రిడ్ సిస్టమ్ లో ఎన్ని సెల్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో 3 వేరియబుల్స్ కాబట్టి, సో మనం ఆల్రెడీ మనకు ఉండేవి 2 వేరియబుల్స్ కాబట్టి, సింబల్స్ కాబట్టి 0 and 1. సో బేస్ 2 తీసుకుంటే 2 power 3 = 8. ఓకే, ద ఆన్సర్ ఈస్ సి, 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ AND గేట్ కెన్ బి యూజ్ టు కన్స్ట్రక్ట్? ఒక AND గేట్ దేన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం యూజ్ అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్ లో? ఓన్లీ XOR గేటా, ఓన్లీ AND గేటా, ఎనీ లాజిక్ గేటా, ఓన్లీ OR గేటా? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక బిట్ లో మనకు వచ్చింది AND గేట్ ఏంటి అని, అది యూనివర్సల్ గేట్ అని అనుకున్నాం. సో యూనివర్సల్ గేట్ అంటే ఏంటి? ఏ గేట్ అయినా, ఏ లాజిక్ గేట్ అయినా మనం ఈ AND తో రిప్రజెంట్ చేయొచ్చు అని కదా. సో దాన్ని బట్టి ఆప్షన్ ఇక్కడ చూడండి, సి, ఎనీ లాజిక్ సర్క్యూట్ దట్ వీ కెన్ బిల్డ్ యూజింగ్ దిస్ AND gate because it is a universal gate. Okay, and then 15th question, the Boolean equation for a NOR gate is? సో నార్ గేట్ లో ఎక్స్ప్రెషన్ మనకి ఎలా ఉంటుంది, బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? కింద ఆప్షన్ చూడండి, a plus b bar, b whole bar, a dot b. సో a bar plus b bar, a XOR b. సో దీని ఆప్షన్ మనకి a plus b whole bar. ఓకే, రిప్రజెంటేషన్. ఓకే, నార్ is a complement of OR gate. Okay, how many AND gates are needed to build a 2 input NAND gate? So 2 input NAND gate కావాలి అంటే మనకి ఎన్ని AND gates కావాలి అని అడుగుతున్నారు. 1 or 2 or 3 or 4? ఇట్స్ ఆబ్వియస్లీ 1. ఓకే, ఒక AND గేట్ యూస్ చేసి మనం ఒక NAND గేట్ ని యూస్ చేస్తాం, కాకపోతే సర్క్యూట్ అవుట్పుట్ లో ఒక నాట్ గేట్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, what is the use of parallel binary adder? ఒక parallel binary adder యొక్క యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. సో కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ, పర్ఫార్మ్ బైనరీ ఎడిషన్స్, పర్ఫార్మ్ బిట్ వైజ్ ఆపరేషన్స్, లేకపోతే సింప్లిఫై బూలియన్ ఎక్స్ప్రెషన్స్. సో ద ఆప్షన్ ఈస్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, పర్ఫార్మ్ బైనరీ ఎడిషన్. బైనరీ ఎడిషన్ పర్ఫార్మ్ చేయడానికి మనం ప్యారలల్ యాడర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ హాఫ్ సబ్ట్రాక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్? దేనికి యూజ్ చేస్తాం హాఫ్ సబ్ట్రాక్టర్ అనేది? ఎడిషన్ కోసమా, సబ్ట్రాక్షన్ కోసమా, మల్టిప్లికేషనా, డివిజనా? సో ఆన్సర్ ఈస్ బి, సబ్ట్రాక్షన్ చేయడానికి కోసమే హాఫ్ సబ్ట్రాక్టర్ అనేది చేస్తాం. ఓకే, ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ ఫైండ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 bits. And then last question for this video is, the borrow output in a half subtractor is given by? So a bar b, a plus b, a dot b, a XOR b. So the answer is a bar b. The borrow occurs when a less than b, that is a bar b. Okay,
So this is about the basic another 10 bits in this chapter, and we will discuss 10 more bits in the next chapter, next video, and we will close this chapter. Okay, hope you guessed at least 5 to 6 bits in this video. Thank you for watching. Please like, share and subscribe.